ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ప్రజలందరికీ నమస్కారము. తదుపరి రాశి కర్కాటక రాశి. జూన్ నెల 2026. మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలం. వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి ఒక ఇల్లు కట్టుకోవాలని ఎన్నో విధానాలుగా ప్రయత్నిస్తుంటారు. ఎన్నో రోజులు ప్రయత్నించినా కూడా ఆ స్థానం కట్టుకోకుండా ఏదో కొన్ని సమస్యల వల్ల కొన్ని ఇబ్బంది పాలైపోయి కట్టిన ఇల్లు కూడా అమ్ముకొని బయటకు వచ్చేస్తుంటారు. మరి వాళ్ళ దిశలో అనేది రాజయోగ దిశ ఉన్నదా లేదా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. రాజయోగ దిశ ఉంది కానీ వాళ్ళ మీద నరఘోష ప్రభావం అనేది ఎక్కువగా కనబడుతుంది. అంటే ప్రజాదృష్టి. బాగున్నారు 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 బాగున్నారని అనుకుంటున్నారు, కానీ ఏమీ లేదు. ఎంత సంపాదించినా డబ్బు నిలబడదు. మనశ్శాంతి అనేది ఒక రకంగా ఉంటుంది. ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఏదో ఒక ఒత్తిడి, మనసు శాంతి లేకోకుండా చేతికాడికి వచ్చింది చేయి జారిపోతుంటుంది. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ నెల 15 నుంచి మంచి రాజయోగం రాబోతుంది. పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని మొదలు పెట్టబోతున్నారు. వాళ్ళ మనసులో అనుకున్న కోరికలు నెరవేరాల్సిన టైం వచ్చేసింది. మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళ మీద ఉండాల్సిన కర్మదోషాలు కొన్ని తొలగిపోయి వాళ్ళ కుటుంబంలో ఉండాల్సిన పాప పుణ్య దోషములు కొన్ని శాంతమైపోయి వాళ్ళకి అనుకున్న కార్యక్రమం అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి వేగంగా కొన్ని కనబడుతున్నాయి. ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ తొందరపడి మీరు ఏదైనా మూవ్ కావద్దండి. ఏదైనా సరే ఆచితూచి అడుగేయండి. మరి మీరు చేయాల్సిన కార్యక్రమాలలో కొంతమంది ప్రజలకి మీ చేతుకుంటే సేవా కార్యక్రమం కొన్ని చేయాలి. మీ చేతుకుంటే అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఇలాంటివి మీరు మీ చేతుకుంటే ఇచ్చినట్టుకైతే మీ మీద కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది. మైండ్ బాగుంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు ముందుకు వస్తాయి. మరి మీరు ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న రాజకీయంలో కానీ వ్యవసాయంలో కానీ భూమిలో కానీ చేసే కార్యక్రమాల్లో కానీ ఒక పెద్ద పనిని మీరు పూర్తి చేయాలనుకుంటున్నారు. మరి ఆ పని అనుకోగానే దగ్గరికి రాగానే ఏదో ఒక సమస్య వల్ల ఆగిపోతున్నారు. అలా మీరు ఆగిపోకుండా ఆ సమస్య మీకు ఇక్కడితో కొంత వెళ్ళిపోయేట్టుగా మైండు మనసు మనస్తత్వం కరెక్ట్గా ఉండేట్టుగా మీ పేరు బలాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ జాతక చక్రాన్ని బట్టి ఎలా ఉందనేది చూడాలి. మరి అది చూస్తేనే మరి మీకు ఏ రూట్లో పోతే మీకు బాగుంటుంది, ఏ రూట్ ప్రకారంగా పోయి మీరు ఆగితే మీకు మంచి విజయం కలుగుతుంది. మరి మీరు ఎక్కడెక్కడో పోయి ప్రజల మాట విని మీరు ఎన్నో బాధలు పడుతూ ఎన్నో వేదనలు పడిన వాళ్ళు కూడా ఇప్పుడు ఒక అవకాశం అనేది వచ్చేసింది. మరి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏమేమి జరుగుతుంది, మీ మీద ఉండాల్సిన కర్మదోషం ఏమిటి, దీనికి ఎలా పట్టుకుంటే దాన్ని శాంతం అవుతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మాకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే సమస్య ఏమేమి ఉందా అనేది కూడా మేము మొత్తం చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.